గత 19 రోజులుగా ఆర్ఆర్ నగర్ లో ఆర్టీసీ సుబ్బారావు అనే దగ్గర ప్లాట్లు వేశారు. ఇక్కడ సుమారు 46 మందికి పైగా ప్లాట్ యజమానులు అంటా ఉన్నారు. కానీ వాళ్ళు ఇప్పటికే గత 10 సంవత్సరాలకు ముందు నుంచి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని ఉన్నారు. ప్లాన్లు తెచ్చుకున్నారు, కరెంటు బిల్లులు కట్టారు, మున్సిపల్ ట్యాక్సెస్ కట్టారు, వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టారు. అదేవిధంగా వీళ్ళ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత 10 సంవత్సరాల అనంతరం అంటే 20 సంవత్సరాలకు ముందే వీళ్ళకి ప్లాట్లన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయినాయి. మరి ఇళ్ల నిర్మాణం చేసుకోవడానికి కూడా వీళ్ళు గత 9-10 సంవత్సరాల కిందటే బ్యాంక్ నుంచి కూడా లోన్స్ తెచ్చుకొని మరి ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన వీళ్ళందరూ కూడా ఇళ్ల నిర్మాణం చేసుకున్నారు. కానీ కొంతమంది దురుద్దేశంతో మజీద్ అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి శ్రీ లక్ష్మీనారాయణ కోఆపరేటివ్ సొసైటీ అగ్రిమెంట్ చేసుకున్నారని, ఆ అగ్రిమెంట్ ద్వారా ఈ వ్యవసాయ భూమి కింద వాళ్ళకేదో ఇది మాకు వచ్చిందని ఈ ప్లాట్ ఓనర్స్ ని, ఈ స్థల యజమానుల్ని, ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేసుకున్న వాళ్ళందరినీ కూడా మోసం చేయాలని మజీద్ తో కొంతమంది కుట్ర కోణంలో కుట్ర చేసి వీళ్ళందరినీ కూడా మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం ఇదంతా కూడా డబ్బు మీద ఆశతో చాలా సునాయాసంగా డబ్బు సంపాదించాలని ఒక కుట్ర కోణంతోనే ఇవన్నీ చేస్తూ ఉన్నారనే విషయం అందరికీ అర్థమవుతోంది. న్యాయస్థానాల్లో వీళ్ళు పేద సామాన్య వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కాబట్టి 14 ఏళ్ల తర్వాత ఈ కేసు ఉందని తెలిసినప్పుడు ఏం చేయాలో సరిగ్గా తెలియక న్యాయస్థానాల్ని సకాలంలో ఆశ్రయించలేక ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. కోర్టులకు కూడా ఆధారాలు ఎవరైతే మరి ఆ రోజున్న పరిస్థితులు బట్టి కొన్ని జడ్జిమెంట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మరి ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా 2001లోనే పూర్తయినాయి. మరి వీళ్ళకి నోటీసులేమో 2017లో వచ్చాయి. దాదాపు 16 సంవత్సరాల తర్వాత నోటీసులు వచ్చినాయి. ఇవన్నీ కూడా కుట్ర కోణంతోనే చేశారనే విషయం మనందరికి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. లక్ష్మీనారాయణ కోఆపరేటివ్ సొసైటీని కూడా ఆదిశేషు అనేటువంటి వ్యక్తి దీన్ని స్థాపించారు. ఆయన 2008లోనే చనిపోయారు. కానీ ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో చాలా సునాయాసంగా డబ్బు సంపాదించాలని, ప్రజల భూముల్ని కొట్టేయాలని, వాళ్ళని నిరాశ్రయులు చెయ్యాలని సంబంధం లేనటువంటి వ్యక్తులు ఈ లక్ష్మీనారాయణ కోఆపరేటివ్ సొసైటీలో చేరి ఏదో వాళ్ళేదో ఇంతకుముందు ఏదో ప్లాట్లు ఇప్పించేవాళ్ళలాగా, అసలు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి వీళ్ళేదో ఇల్లు ఇప్పించేవాళ్ళలాగా బోగస్ గాళ్ళు వీళ్ళందరూ ఇళ్ల స్థలాలు కొట్టేసేటువంటి వాళ్ళు, ప్రజల్ని మాయ చేసేటువంటి వాళ్ళు, చిట్స్ ఫైనాన్స్ మోసం చేసే లక్షలు ఎగ్గొట్టేసేటువంటి మీలాంటి బోగస్ గాళ్ళు ఈ సొసైటీలు పెడతారా? భూములు లేనటువంటి వాళ్ళకి ఇళ్ల లేనటువంటి ఇల్లు ఇప్పిస్తారా? ఈ బోగస్ ఎదవలు చేసేటువంటి పనులకి పేద సామాన్య వర్గాలు మోసపోవాలా, బలైపోవాలా? ఏదో తాత్కాలికంగా మీకేదో ఊరట వచ్చిందని ఎగిరెగిరి పడతా ఉన్నారేమో. దీన్ని ఎలా అడ్డుకోవాలో, ఎలా న్యాయం చేయాలో, ఈ పేద సామాన్య మధ్య తరగతి ప్రజల తరపున ఎలా అండగా నిలవాలో మేము కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా ఆలోచన చేస్తాం. కొంతమంది రౌడీల్ని గూండాల్ని తీసుకొచ్చి గూండాయిజం చేస్తే ఊరుకునే పని లేదు. ధీటుగా మీరు కూడా సమాధానం చెప్పండి. మేము కూడా అందుబాటులో ఉంటాం. ఈ గూండాగిరి రౌడీగిరి చేస్తే ఊరుకునే పని లేదు. ఏ పార్టీ మారినా మీరే ఉండి, మీరే మాయ చేసి, మీరే డబ్బులు కొట్టేసి, మీరే మాయ చేసి, మీరే బాగుపడాలంటే ఒక్కొక్కటి సంగతి చూస్తాం. టైం ఇవాళ మీకు కలిసి రావచ్చేమో 4 రోజులు. తప్పనిసరిగా దీని మీద నిలబడతాం. మీరు కూడా నిలబడండి. ఎంతవరకైనా నిలబడండి, ఎదిరించండి. ఏంటి ఎదిరించండి. దీని మీద మీ అందరితో పాటు ప్రయాణం చేస్తాం. మా శక్తి ఉన్నంత వరకు పోరాటం చేస్తాం. న్యాయం 4 రోజులు లేట్ అయినా గెలిచి తీరుతుంది. ఈ ఇళ్లు మీయి, ఈ స్థలాలు కాదు, ఈ ఇళ్లు మీయే. మీరు ఖచ్చితంగా ఇక్కడనే ఉంటారు. ఆ దిశగా పోరాటం చేద్దాం, న్యాయ పోరాటం చేద్దాం, ఖచ్చితంగా నిలబడదాం. మీరు కూడా జాగ్రత్తగా చేయండి. దీని మీద అన్ని కూడా మనం చేయగలిగినంత వర్కౌట్ సరే. ఖచ్చితంగా మేము కూడా నిలబడతాం, అన్ని వర్కౌట్ చేద్దాం. మీరు కూడా చాలా బలంగా నిలబడండి. మీ ఇళ్లని మీరు కాపాడుకోండి. భూబకాసురుల్ని
తరిమి కొట్టండి మీరందరూ.